ఒకే నెలలో కోటి పైన సొత్తు రికవరీ చేశామని విశాఖ పోలీస్ కమిషనరేట్లో 2025 ఏప్రిల్ నెల రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ ప్రతాప్ బాగ్చి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విధంగా వివరాలు వెల్లడించారు. గడిచిన 2025 ఏప్రిల్ నెలలో 123 కేసులు నమోదయ్యాయని, అందులో 98 కేసులను విజయవంతంగా ఛేదించామని, 81 మంది నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. విశాఖ నగర పరిధిలో ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే 9490617916 నంబర్కు చాట్ బార్ ద్వారా లేదా CEIR పోర్టల్ ద్వారా తమ ఫిర్యాదులు నమోదు చేయాలంటూ కమిషనర్ సూచించారు. ఈ మీడియా సమీక్షలో క్రైమ్ డీసీపీ కె లతా మాధురి, క్రైమ్ ఏడీసీపీ లక్ష్మణ్ రావు, ఏసీపీ మోహన్ రావు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ నుంచి మేము షాప్ ఒక మెగా స్టోలెన్ అండ్ మిస్సింగ్ ప్రాపర్టీ రికవరీ మేళా పెట్టడం జరిగింది మన వైజాగ్ నగరంలో. మన చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1 కోటి కంటే ఎక్కువ విలువైన అందరికీ నమస్కారం. 1 కోటి కంటే ఎక్కువ విలువైన స్టోలెన్ ప్రాపర్టీ, మిస్సింగ్ ప్రాపర్టీ రికవర్ చేశారండి. ఈసారి 1,53,580 రూపాయల విలువైన వస్తువులు మేము రికవర్ చేశాము. 1 రాబరీ కేస్, 5 డే హెచ్బి కేస్, 5 నైట్ హెచ్బి కేస్, 10 స్నాచింగ్ కేస్, 24 మోటార్ సైకిల్ థెఫ్ట్ కేస్, మిగిలిన 23 దొంగతనం కేసు, మొత్తం 98 కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. 81 అఫెండర్స్ని అరెస్ట్ చేసి గోల్డ్ 562.045 గ్రామ్, వెండి 701.775 గ్రామ్స్, క్యాష్ 7,84,930 రూపాయలు, 54 మోటార్ సైకిల్స్, 380 మొబైల్ ఫోన్, 1 ల్యాప్టాప్, 1 మేకా, 4 ఏసీ యూనిట్స్, 1 LG 55-inch టెలివిజన్, 10 బ్యాటరీస్. సో నేను ఇది ఒక రికార్డ్ సృష్టించిన విశాఖపట్నం సిటీ పోలీస్ క్రైమ్ వింగ్, అదే మన డీసీపీ గారి ఆధ్వర్యంలో ఏడీసీపీ, ఏసీపీ, ఆల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఆల్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ హోమ్ గార్డ్స్ క్రైమ్ వింగ్లో పనిచేస్తున్న అందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం.